but mighty. आज शहीदों के शिरोमणि श्री गुरु तेग बहादुर जी के बलिदान दिवस पर हम केवल एक गुरु को नहीं बल्कि उस चेतना को नमन करते हैं। İyi mi abisi? Bitkilerin ben మనం త్వరలో చేసి తీసుకుపోతున్నాం. మన పక్షుల వచ్చి చాలా మంది చూపించుకున్నారు. సో అందుకు మీలో చాలా మంది వీడియోలో చెప్పారు. మనలో చాలా మందికి చిన్నప్పుడు మ్యాథ్స్ అంటే చాలా పలుగా ఉండేది. కానీ నిజానికి లైఫ్లో తీసుకెళ్ళి కావాలి అంటే మ్యాథ్స్ కంపల్సరీగా వచ్చిండాలి. నేను స్కూల్లో ఉన్నప్పుడు వెక్టర్ ట్రిగ్నోమెట్రీ వచ్చేది అంటే ఎదుటల పక్క అమెరికా అనే అతిపెద్ద యుఎస్ఏ బాంబును కూడా తెచ్చి డ్రాప్ చేశారు. తాలిబాన్స్ చాలా మంది మరణించారు, కానీ బిన్ లాడెన్ చనిపోయాడో లేదో తెలియదు. ఏరియా మొత్తం చాలా వరకు నాశనమైంది. బిన్ లాడెన్ బ్రతకడం కష్టం అనుకున్నారు. ఎవిడెన్స్ కోసమని అమెరికా కొంతమంది ట్రూప్స్ని ఆ ఏరియాలోకి పంపించి మొత్తం వెతకమని చెప్పింది. వాళ్ళకి బిన్ లాడెన్ గురించి ఏ ఆనవాళ్ళు దొరకలేదు, ఎవిడెన్స్ కూడా ఏమీ దొరకలేదు. కొన్ని సీక్రెట్గా నిఘా పెట్టి ఉంచింది. మార్చ్ 2003న తను పాకిస్తాన్లోని ఫైసలాబాద్లో ఉన్నాడు అని తెలిసింది. వెంటనే అమెరికా సిఐఏ మరియు పాకిస్తాన్ ఐఎస్ఐతో కలిసి ఫైసలాబాద్లో ఉన్న అబూ జుబేదా మీద రైడ్ చేయించింది. ఈ రైడ్లో అబూ జుబేదా పారిపోతుంటే పాకిస్తాన్ టీం షూట్ చేసి బిన్ లాడెన్ ఎక్కడ ఉన్నాడో అని అడిగితే బట్ పాకిస్తాన్లోనే ఉన్నాడు అనేది మాత్రమే తెలిసింది. జనవరిలో బారక్ ఒబామా అమెరికాకు ప్రెసిడెంట్ అయ్యారు. తన ఫస్ట్ డే తన ఇచ్చిన మొదటి టాస్క్ బిన్ లాడెన్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి అని చెప్పాడు. ఎక్స్ట్రా రిసోర్సెస్ ఇచ్చాడు, ఎక్స్ట్రా టీమ్ ఇచ్చాడు. ఇక యుఎస్ఏ బిన్ లాడెన్ ఆపరేషన్ రీస్టార్ట్ చేసింది. అది ఫిబ్రవరి. ప్రజలంతా రెడ్ కార్పెట్ వద్దకు వచ్చింది. దీంతో ఆ రెడ్ కార్పెట్ నువ్వు నేను తేల్చుకున్నావురా. నేను నిన్ను చంపబోతున్నాను. మన ఇద్దరు ఒకలా